చేస్తున్నది ఏమిటి? సీఎం చంద్రబాబు చేసిన మోసాలపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వై జగన్ ఆగ్రహం. పెండింగ్ డీఏలు ఇవ్వలేదు, పీఆర్సీ వేయలేదు, ఉద్యోగులకు దాదాపు 31,000 కోట్ల బకాయిలు పెట్టారు. ఉద్యోగులు నడి రోడ్డుపై నిలబెడతారా? ఇందుకైనా మీరు అధికారంలోకి వచ్చింది? కేబినెట్ సమావేశంలో మీ శ్రద్ధ అంతా భూపందారం మీద తప్ప ప్రజలు ఉద్యోగులపై కాదు. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ప్రజల మీద ఉద్యోగుల మీద మీకు ఉన్నది కాబట్టి ప్రేమే. వాళ్ళని నమ్మించి చంద్రబాబు పెట్టే బాధలు భరించలేక ఇప్పుడు వాళ్ళంతా రోడ్డు మీదకి వస్తున్నారు. వైఎస్ జగన్ మండిపాటు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే దివ్యాంగులపై రీవెరిఫికేషన్ అస్త్రం, ఇది కూడా వార్తలు ఫ్రంట్ పేజ్ హైలైట్ చేయలేదు, వీళ్ళు చేసుకొచ్చారు నెగిటివ్ కాబట్టి. రేపటి నుంచి లబ్ధిదారులకు మరో విడత వైద్య పరీక్షలు మార్గదర్శకాలు జారీ చేసిన టీడీపీ కూటమి ప్రభుత్వం. ఈ సర్కార్ రాగానే ఇప్పటికీ 5.5 లక్షల మందికి ఒక విడత పరీక్షలు పూర్తి. అందులో 1.37 లక్షల మందిని అనర్హులుగా తేల్చి పింఛన్ల రద్దు లేదా తగ్గింపు నోటీసులు జారీ. లబ్ధిదారుల ఆందోళన సాక్షి కథనాలతో అప్పట్లో వెనక్కి తగ్గిన ప్రభుత్వం తన పంతం ఎలాగైనా నెగ్గాలని ఇప్పుడు మళ్ళీ 1.10 లక్షల మందికి నోటీసులు. అనర్హులుగా తేలితే పెన్షన్లు రద్దు చేస్తామంటున్న అధికార వర్గాలు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఊరి మీద